ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి చైనా ఎప్పటికే జనాభా తగ్గుదల విషయంలో సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభంతో పాటు వృద్ధులు పెరిగిపోతున్నారు, యువకులు తగ్గిపోతున్నారు. దీంతో పాటు చాలామంది చైనా యువత అయితే పెళ్లిళ్ళు చేసుకోవడానికి దూరంగా జరుగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాటు మరొకటి ఏంటంటే ఇప్పటికే అనేక మంది యువత విడాకులకైతే అప్లై చేసుకున్నారు. దాదాపు 62 లక్షల జంటలు విడాకులైతే కోరుతున్నాయి. 62 లక్షల జంటలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దాదాపు 1,20,00,000 పైగానే విడాకులు కోరుతున్నారు అన్నమాట. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్ వ్యవధి అని ఒక 30 రోజులైతే వ్యవధిని విధించింది చైనా. ఈలోగా ఒకవేళ వాళ్ళు ఏమైనా కలిసే అవకాశాలు ఉంటాయేమో. మనం కూడా 6 నెలలు ఇస్తాం కదా, అలా చైనా అయితే నెల రోజులు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇంతే కాకుండా విడిపోకుండా ఉన్నందుకు కొన్ని బహుమతులు, అలాగే కొత్తగా పెళ్లి చేసుకుని 2-3 పిల్లల కంటే కొన్ని బహుమతులు, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క బహుమతిని అయితే ప్రకటించింది చైనా ప్రభుత్వం. అయినా కూడా చైనా యువకుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికే శ్రామిక జనాల్లో 68 లక్షల మంది తగ్గారు గత ఏడాది కంటే ఈసారి. అలాగే విడాకులు 28,000 విడాకులు ఎక్కువగా పెరిగాయి ఈ సంవత్సరం. దీంతో పాటు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. దీని విషయంలో చైనా అయితే ఆందోళన చెందుతుంది. ఇలాంటి ఆందోళన చెందిన విషయంతో పాటు ఇప్పుడు ఈ విడాకులు, పెళ్లిళ్ళు చేసుకోకపోవడం మరికొంత ఆందోళన అయితే చెందుతుంది. ఇప్పటికే భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు, వృద్ధులు తక్కువగా ఉన్నారు. మన సౌత్లో కూడా దాదాపు జనాభా అయితే కొంచెం తగ్గారు. మన సౌత్లో జనాభా పెరగాలి, నార్త్లో అయితే చాలా వరకు యువత బాగున్నారు. వృద్ధులు ఎంత శాతం ఉండాలో అంత శాతమే ఉన్నారు. మన దగ్గరే కొంచెం జనాభా అయితే తగ్గింది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి సరైన విధానంలో భారతదేశం ఉంది. అయితే చైనా ఈ విషయంలోనైతే ఆందోళన చెందుతుంది. భవిష్యత్తులో భారతదేశానికి యువత పెరిగిపోతారు. తద్వారా మోదీ లాంటి నాయకుడు వారితో ఏమైనా చేయించవచ్చు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. మనకి అదే యువతతో ఈరోజు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఇప్పుడు యువత తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోతే ఆ భారం దేశం పైన పడుతుందనే ఆందోళన అయితే చైనాకి బాగా ఉంది.